హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఇలాంటి సంఘటనలు ఇప్పటిదాకా మీరు బయట ఎక్కడా చూసి మాత్రం ఉండరు. గ్యారంటీగా అయితే చెప్పగలను. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటన నిజంగా జరిగింది. ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ చాలా సాదాసీదాగా బయట ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చినప్పుడు అసలేం జరిగింది? ఒక పోలీస్ కలెక్టర్ని చెంప మీద ఎందుకు కొట్టాడు? ఇలాంటి విషయాల గురించి మీకు తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, పూణే నగరం రోజులాగే ఆ రోజు కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. సాయంత్రం వేళ అక్కడ రోడ్లు మొత్తం కూడా జనసందోహంతో నిండిపోయాయి. చిరు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆ రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టారు. ఎవరికి వారు వారి వారి వ్యాపారాలలో తలమునకలైపోయారు. అక్కడ ఒక పానీపూరి బండి ఉంది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆ పానీపూరి తినడానికి చాలామంది అక్కడికొచ్చారు. వారందరిలో ఒక సాదాసీదాగా కనిపించే మహిళ కూడా ఉంది. ఒక కళ్ళజోడు, కాటన్ చీరలో సాధారణ గృహిణిలా అనిపించింది ఆ మహిళ. కానీ అసలు సంగతి ఏంటంటే ఆ మహిళ మరెవరో కాదు, ఆ జిల్లా కలెక్టర్. అవును, స్వయానా డిఎం మేడం మారువేషంలో అక్కడికొచ్చింది. ఆవిడ ఆ పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి, భయ్యా, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని అడిగింది. అప్పుడు అతను సరే అమ్మా అని ప్లేట్ పానీపూరి ఇచ్చాడు. నిజానికి ఆ పానీపూరి బండి దగ్గర ప్రతిరోజు చాలామంది తింటూ ఉంటారు. దానికి కారణం అక్కడ చాలా రుచిగా ఉండడమే. అలా మేడం పానీపూరి ప్లేట్ తీసుకుని తింటూ ఉండగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా ఎంతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా తయారయింది. ఏంటా అని చూస్తే నలుగురు పోలీసులు బైకుల మీద అక్కడికొచ్చారు. వచ్చి రాగానే ఆ పానీపూరి బండి అతనితో, నీ బండి ఇక్కడికెలా వచ్చింది? రోడ్డుని ఆక్రమించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరా అని అరిచాడు. ఇంతలో ఆ పానీపూరి బండతను, సార్, మేము చాలా పేదవాళ్లం సార్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ బండి పెట్టాను అని చెప్పాడు. కానీ పోలీసులు అతని మాట వినలేదు. వెంటనే ఆ బండిని గట్టిగా తన్నడంతో బండి మీద ఉన్న మొత్తం సరుకు కింద రోడ్డు మీద పడిపోయింది. అక్కడ ఉన్న జనమందరూ ఏమీ అనలేక ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ జరిగేదానికి ఎదురు మాట్లాడ్డానికి సాహసించలేదు. అక్కడే ఉన్న డిఎం మేడం ఆ పోలీసులతో, మీరు ఈ విధంగా ఈ పేదవాడి సామానుని విసిరికొట్టడం కరెక్ట్ కాదు, మీరితని జీవనోపాధిని నాశనం చేశారు అని చెప్పింది. వెంటనే ఆ పోలీసుల్లో ఒకతను ఆవిడ వైపు తిరిగి ఒకసారి పైకి కిందికి చూసి, ఓ మేడం, నీతులు చెప్పింది చాలు, మీ పని మీరు చూసుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళండి అని అరిచాడు. డిఎం మేడం వెంటనే పేదలను కొట్టడం, హింసించడం ఏ చట్టం కిందకు వస్తుంది చెప్పండి అని గట్టిగా అడిగింది. వెంటనే ఒక పోలీస్ కోపంగా అక్కడకు వచ్చి డిఎం మేడం చెంప మీద గట్టిగా కొట్టాడు. అంతే, ఒక్కసారిగా అక్కడ పూర్తి నిశ్శబ్దం అలముకుంది. అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీసు చెంప మీద కొట్టడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే తానెవరో వాళ్లకు చెప్పాలని అనుకుంది. కానీ చుట్టూ ఉన్న సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, అక్కడ ఒకవేళ పరిస్థితి చెయ్యి దాటిపోతే ఎలా అని ఆలోచించి అలానే మౌనంగా ఉండిపోయింది. ఇంతలో అక్కడికొక పోలీస్ జీప్ వచ్చింది. వెంటనే పోలీసులు ఆ పానీపూరి అతనితో పాటు డిఎం మేడంని కూడా పోలీస్ జీప్లోకి ఎక్కించారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరిని పోలీస్ లాకప్లే పెడితే బుద్ధొస్తుంది అని. అలా వారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. స్టేషన్లో అప్పటికే చాలామంది ఖైదీలున్నారు. ఇంతలో ఒక ఆవిడ డిఎం మేడం దగ్గరకు వచ్చి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగింది. అప్పుడు డిఎం మేడం, నేను పేదల వైపు మాట్లాడాను, అందుకే నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పింది. ఇక ఆలస్యం చేయకుండా డిఎం మేడం తన నిజస్వరూపాన్ని బయట పెడదాం అని అనుకుంది. తాను ఎవరు అని చెప్తే అక్కడ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది అని తెలుసు. కానీ అసలు ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు సామాన్య ప్రజలతో ఎలా ప్రవర్తిస్తున్నారు? కేసులు తీసుకుంటున్నారా లేదా? అసలు అక్కడ పోలీసులు పనులు చేస్తున్నారా లేక లంచాలు తీసుకుని తప్పుడు కేసులు రాస్తున్నారా? ఇలాంటి పూర్తి విషయాలను కనిపెడదాం అనుకుంది. ఇంతలో స్టేషన్ ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చాడు. వచ్చి రాగానే డిఎం మేడం వైపు చూసి నవ్వి, నువ్వేవైనా పెద్ద సంఘ సంస్కర్త అనుకుంటున్నావా? నువ్వు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించాను అని ఒప్పుకుని సంతకం పెట్టు, లేదంటే
రాత్రంతా ఇక్కడే లాకప్లోనే ఉండాల్సి వస్తుంది అని బెదిరించాడు. అప్పుడు డిఎం మేడం, నేనే తప్పు చెయ్యలేదు, నేనెందుకు సంతకం చెయ్యాలి అంది. ఇన్స్పెక్టర్ టేబుల్ మీద చెయ్యి వేసి, మేడం చాలా ధైర్యవంతురాల్లా కనిపిస్తుంది, ఏదైనా చేసి ఆవిడతో సంతకం తీసుకో అని కానిస్టేబుల్కి చెప్పాడు. అయితే మేడం ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడుతుందా లేక హింసను భరిస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే పోలీసులు డిఎం మేడంని మురికిగా ఉన్న లాకప్లో కూర్చోపెట్టారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మురికి వాసన, మూత్రం దుర్వాసన, మూలల్లో వ్యాపించిన మురికి అక్కడి వాతావరణాన్ని భరించలేనిదిగా చేశాయి. అయితే ఆమె పక్కనే మరో 2 మహిళలు కూడా ఉన్నారు. వారి కళ్లలో భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారిలో ఒక ఆవిడ, అక్కా మీరెవరు? పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని అడిగింది. మేడం చిన్నగా నవ్వి, నేను ఒక పేదవాడికి సపోర్ట్ చేసి మాట్లాడాను, అంతే తప్ప ఎలాంటి తప్పు చెయ్యలేదు అంది. ఇంతలో పక్కనే ఉన్న మరో మహిళ నిట్టూరుస్తూ, పేదలైన మాకు ఈ దేశంలో అసలు స్థానమే లేదు, పోలీసులు మమ్మల్ని అసలు మనుషులుగానే భావించడం లేదు, చూడండి మీ వద్ద డబ్బు లేదా పలుకుబడి లేకపోతే వారు మిమ్మల్ని చాలా వేధిస్తారు అని చెప్పింది. పోలీసుల నిరంకుశత్వం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు డిఎం మేడంకు అర్థమైంది. ఇప్పటికీ తన ఐడెంటిటీని దాచిపెట్టాలని నిర్ణయించుకుంది డిఎం మేడం. ఎందుకంటే పోలీసుల దౌర్జన్యానికి సామాన్య ప్రజలు ఎంతగా బాధపడతారో చూడాలనుకుంది. కాసేపటి తర్వాత వారిని ఈడ్చుకెళ్లిన అదే ఇన్స్పెక్టర్ తన 2 కానిస్టేబుళ్లతో వచ్చి మేడం వైపు చూస్తూ, పదండి సంతకం చేద్దురు అన్నాడు. మేడం తన చేతిని ముందుకు చూపెట్టి, నేను ఏ తప్పు చెయ్యలేదు, నేనెక్కడా సంతకం చెయ్యను అని ప్రశాంతమైన స్వరంతో చెప్పింది. ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎరిపెక్కిపోయింది. పక్కనే నుంచున్న కానిస్టేబుల్కి సైగ చేశాడు. హఠాత్తుగా ఆ కానిస్టేబుల్ వచ్చి మేడం జుట్టు పట్టుకుని గట్టిగా లాగి తల వెనక్కు వంచి, ఇప్పుడు సంతకం చెయ్యి అని బలవంతం చేశాడు. డిఎం మేడం, ఇది తప్పు, అన్యాయం అని అరిచింది. ఆ కానిస్టేబుల్ మాత్రం వెటకారంగా నవ్వుతూ, నువ్వేవైనా లాయర్ అనుకుంటున్నావా, తప్పు అన్యాయమని అరుస్తున్నావు అని అరిచి మేడం చేతితో సంతకం చేయించడానికి ప్రయత్నించాడు. కానీ డిఎం మేడం మాత్రం లొంగలేదు. దాంతో ఇన్స్పెక్టర్కి మరింత కోపం వచ్చింది. అతను మరో కానిస్టేబుల్ని పిలిచి, ఆవిడతో ఎలాగైనా సరే సంతకం చేయించండి, లేకపోతే మీ పని చెప్తా అని బెదిరించాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ మేడంను పట్టుకుని బలవంతంగా లాకప్ నుండి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి నేలపైకి తోసేశారు. అప్పుడు ఓ కానిస్టేబుల్ డిఎం మేడంతో, ఇప్పటికైనా సంతకం చేస్తారా లేక మిమ్మల్ని వేరే పద్ధతిలో అడగమంటారా అని గద్దించాడు. మేడం తలపైకెత్తి అతని కళ్లలోకి చూసింది. అప్పటికి తన ఐడెంటిటీని చెప్పకూడదు అని నిర్ణయించుకుంది. ఇంతలోనే ఒక కానిస్టేబుల్ మేడం ముందుకు వచ్చి ఆమెను గట్టిగా నెట్టేయడంతో ఆమె మళ్లీ కింద పడిపోయింది. వెంటనే ఒక చెక్క కర్రను తీసుకుని, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అని కొట్టబోయాడు. ఇంతలో బయట నుండి ఎవరో వేగంగా అటువైపు వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది. మరో పోలీస్ అధికారి వచ్చి కోపంగా, ఇక్కడేం జరుగుతోంది అని అరిచాడు. ఇన్స్పెక్టర్ హడావిడిగా, సార్ ఈ మహిళ చాలా మొరటుగా ఉంది, ఈమె చట్టాన్ని ఉల్లంఘిస్తోంది, ఈమె ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తోంది అని చెప్పాడు. అయితే మాత్రం మీరు ఈ విధంగా మహిళ మీద బలప్రయోగం చేస్తారా అని అరిచాడా ఆఫీసర్. ఇంతలో డిఎం మేడం ఆ అధికారి కళ్లలోకి సూటిగా చూసి, మీకు చట్టం మీద అవగాహన ఉంటే అసలు ఏ నేరం చేయని మహిళను ఇలా హింసించడం చట్టవిరుద్ధమని తెలుసుకోవాలి అని చెప్పింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న ఆ అధికారి, ఆ మహిళ నేరం చేసింది అనడానికి నీ దగ్గర ఏం ఆధారాలున్నాయో చూపించు అని అరిచాడు. ఇన్స్పెక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సార్, ఈవిడను మేము వీధిలో పట్టుకున్నాము, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈవిడ ప్రవర్తిస్తుంది అని చెప్పాడు. ఆ అధికారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని డిఎం మేడం వైపు చూశాడు. వెంటనే ఇన్స్పెక్టర్తో, సరే అలా అయితే కొద్దిసేపు తర్వాత ఈవిడిని వదిలేయండి అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఇగో చల్లారలేదు. కానీ పై అధికారి చెప్పిన పని చెయ్యడం తప్ప మరో మార్గం లేదు కదా. డిఎం మేడంను మళ్లీ లాకప్లో పెట్టారు. ఇప్పటికీ డిఎం మేడం తాను ఎవరనేది చెప్పాలనుకోలేదు. ఇంతదాకా వచ్చిన తర్వాత వీళ్ల సంగతేంటో చూద్దాం అనుకుంది. ఇక ఇప్పుడు పోలీసులు తమ తదుపరి ఆటను ప్రారంభించారు. కావాలనే డిఎం మేడంను వేధించడానికి దుర్వాసన వచ్చే దుప్పటి ఇచ్చారు. అది బహుశా నెలల తరబడి అలాగే ఉంది కాబోలు.
కుక్కలు కూడా తినని ఆహారాన్నిచ్చారు. కాని మేడం మొహంలో ఎలాంటి మార్పు లేదు. సామాన్య ప్రజలు ఎలాంటి అన్యాయానికి గురవుతున్నారో తెలుసుకోవాలని, ఆమె ప్రతీదీ భరించాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఈరోజు నీ అదృష్టం బాగుంది, మీకు బెయిలొచ్చింది అని చెప్పాడు. అలా వారు లేచి స్టేషన్ బయటకొచ్చారు. అయితే బయట నిలబడిన ఒక జర్నలిస్ట్ ఆవిడ గురించి విని ఆవిడ కోసం నిలబడడానికొచ్చాడు. ఆయన మేడంతో, మీపై వచ్చిన అభియోగమేంటి మేడం అని అడిగాడు. మొత్తం వివరించింది డిఎం మేడం. మానవత్వం చూపినంత మాత్రాన ఎవరినీ శిక్షించకూడదు కదా అని ఆ విలేకరి మేడంని అడిగాడు. వెంటనే మేడం చిన్నగా నవ్వింది. ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంది. డిఎం మేడం ఇంకా ఆ స్టేషన్ బయటే నిలబడి ఉంది. కాని ఆమె ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించలేదు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా పోలీస్ స్టేషన్ చుట్టూ చూసింది. ఇంతలో అక్కడకు కొందరు పేదలు ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు వారిని కూడా బెదిరించి పంపించేయడం డిఎం మేడం చూసింది. ఒక ముసలావిడ ఏడుస్తూ, సార్, నా కొడుకును కారణం లేకుండా పట్టుకున్నారు అని ఏడుస్తూ చెప్పి, మీకు దండం పెడతాను, నా కొడుకును వదిలేయండి అని ప్రార్థించింది. కాని అక్కడే కూర్చున్న పోలీసు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక్కడ్నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా లోపలకు పంపిస్తాను అని అరుస్తున్నాడు. మేడం రక్తం మరిగిపోయింది. కాని తనను తాను నియంత్రించుకుంది. తన గుర్తింపును వెల్లడించడానికి సరైన సమయం అవసరం. ఇంతలో ఒక పోలీసు డిఎం మేడంతో, మీకు బెయిలొచ్చింది, మీకు ఎటువంటి ఇది చెయ్యకుండా మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇక ఆలస్యం చేయకుండా డిఎం మేడం ఇప్పుడు సమయం ఆసన్నమైంది అనుకుని జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. అవతలి వైపు నుంచి వాయిస్, చెప్పండి మేడం, ఆర్డర్ ఇవ్వండి. అక్కడ ఉన్న పోలీసులకి ఏమీ అర్థం కాలేదు. అప్పటి వరకు ఎంతో మొరటుగా నిలబడిన ఇన్స్పెక్టర్ కంగారు పడ్డాడు. పక్కనే నిలబడిన కానిస్టేబుల్ని మెల్లిగా అడిగాడు, ఇంతకీ ఈ మహిళ ఎవరు? ఇంతలో డిఎం ఫోన్లో చెప్తుంది, మీరిక్కడకు 5 నిమిషాల్లో రావాలి. పోలీస్ హయ్యర్ ఆఫీసర్ని ఇక్కడకు వెంట తీసుకురావాలి అని చెప్పింది. ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో సైరన్ సౌండ్ చేసుకుంటూ చాలా కార్లు వచ్చి స్టేషన్ ముందు ఆగాయి. అందులో నుంచి ముందుగా ఓ సీనియర్ అధికారి ప్రభుత్వ కారులో నుంచి క్రిందకు దిగారు. ఇంకో పోలీస్ అధికారి, ఏమైంది కలెక్టర్ గారు, మిమ్మల్ని ఎవరిక్కడకు తీసుకొచ్చింది అన్నాడు. ఇది విన్న ఆ ఇన్స్పెక్టర్కు ఒక్కసారిగా ఒళ్ళు మొత్తం చెమటలు పట్టాయి. అతని కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు బైర్లు కమ్మాయి. నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఇందాక డిఎం మేడంను చెంపదెబ్బ కొట్టి దురుసుగా ప్రవర్తించిన పోలీస్ ఇప్పుడు తమ పనులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టు వెంటనే కెమెరా ఆన్ చేసి జిల్లా డిఎంను పోలీసులు కొట్టారని, జైల్లో పెట్టారని టీవీలో చెప్తున్నారు. అసలు ఈ జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉందా? మేడం దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని తన సర్వశక్తులు వడ్డింది. పోలీస్ స్టేషన్లో సామాన్యులను ఎలా చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈరోజు నేను కళ్ళారా చూశాను. పేదల మాటలు పోలీసులు అసలు వినడం లేదు. మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు తమని తాము దేవుళ్లుగా భావించడం మొదలుపెట్టారు. కాని ఇప్పటి నుంచి ఇవన్నీ పని చెయ్యవు. ఇంతలో ఆ ఇన్స్పెక్టర్ మేడం మోకాళ్ల మీద పడ్డాడు. మేడం, మమ్మల్ని క్షమించండి అన్నాడు. మేడం అతన్ని కోపంగా చూసింది. నేను డిఎం కాకపోయి ఉంటే నన్నిలా కొడతారా? ఈ విధంగానేనా మీరు మహిళలతో ప్రవర్తించే తీరు? పేద మహిళల మాట అసలు పట్టించుకోవడం లేదు అని అరిచింది. మేడం ఫోన్ తీసుకుని మరొకరితో, ఇక్కడ తప్పు చేసిన పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసింది. ఈ రోజు నుంచి జిల్లాలో ఏ సామాన్య పౌరుడికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఇన్స్పెక్టర్, మిగతా పోలీసులు వణికిపోతున్నారు. తమ కెరీర్ ముగిసిందని వారికి అర్థమైపోయింది. పోలీస్ స్టేషన్ మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. మేడంతో తప్పుగా ప్రవర్తించిన అందరూ ఇప్పుడు మోకాళ్ల మీద కూర్చుని ఉన్నారు. ఇన్స్పెక్టర్ అయితే పదే పదే చేతులు జోడించి వేడుకుంటున్నాడు. క్షమించండి మేడం, మేము తప్పు చేశాము. మీ గురించి మాకు తెలియదు. కానీ డిఎం మేడం ముఖంలో ఇప్పటికీ అదే కఠినత్వం ఉంది. నిజాయితీ గల అధికారి ముఖంలో ఉండాల్సిన అదే తేజస్సు ఉంది. నేను డిఎం కాకపోయి ఉంటే నన్నిలా కొట్టేవారా? ఇలాంటి దూషణలు చేస్తారా? ఏ సాధారణ మహిళతోనైనా ఇలా ప్రవర్తిస్తారా అని అరిచింది. ఇన్స్పెక్టర్ తన తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. అతని దగ్గర సమాధానం లేదు. కాని అతని పక్కనే ఉన్న మరికొంతమంది పోలీసుల ముఖాల్లో ఇంకా ఆ గర్వం కనిపిస్తూనే ఉంది. మేడం ఒక్కసారి చుట్టూ చూసింది.
కొందరు జర్నలిస్టులు లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. కెమెరాలు ఆన్లో ఉన్నాయి. మొత్తం విషయం మీడియాలో వ్యాపించింది. మేడం దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, వినండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ చూడండి. ఈ పోలీస్ స్టేషన్లో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పడానికి స్వయంగా నేనే సాక్ష్యం. ఒక వృద్ధురాలిని తరిమివేయడం, ఒక పేద కూలీ ఫిర్యాదును పట్టించుకోకపోవడం, నన్ను అనగా ఒక మహిళను ఎలాంటి కేసు లేకుండా జైల్లో పెట్టడం, కొట్టడం, ఇవన్నీ స్వయంగా నా కళ్ల ముందే జరిగాయి. ఇలాంటి పోలీస్ స్టేషన్లో అసలు న్యాయం జరుగుతుంది అని ఎవరైనా అనుకుంటారా? డిఎం మేడం ఈ విషయం చెప్పగానే వెనక నుంచి ఎంతోమంది పేదలు ముందుకొచ్చారు. వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ పోలీసులు డబ్బు తీసుకుంటారని, మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారని, మా కోడళ్లను వేధిస్తారని అక్కడ ఉన్నవాళ్లు చెప్పడం మొదలుపెట్టారు. పేదలైన మాకు న్యాయం జరగడం లేదు మేడమని వాపోయారు. డిఎం మేడం కళ్లలో కోపం స్పష్టంగా కనిపించింది. వెంటనే వాళ్లకు సమన్లు జారీ చేయాలని అధికారులకు ఫిర్యాదులు జారీ చేశారు. ఈ బాధితులందరి ఫిర్యాదులను నమోదు చేసి నేటి నుంచి జిల్లాలో ఎవరూ అనవసరంగా వేధింపులకు గురి కాకుండా చూడాలన్నారు. నేటి నుంచి జిల్లాలో పోలీసుల పేరుతో రౌడీయిజం ఉండదన్నారు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసింది డిఎం మేడం. హలో సార్, నేను ఈ జిల్లాకు డిఎంను. స్వయంగా పోలీసుల దాష్టీకాలను నేను అనుభవించాను. ఈ పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారు కూడా. ఈ మొత్తం పోలీస్ స్టేషన్పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇన్స్పెక్టర్ వణికిపోతున్నాడు. డిఎంకు పోలీసు ఉన్నతాధికారి నమస్కరించి, మేడం, ఈ ఘటనకు మేము సిగ్గుపడుతున్నాం. జరిగిన ఘటన రాష్ట్రం మొత్తం తీవ్ర దుమారం రేపుతోంది. తప్పు చేసిన పోలీసులపై ఎట్టి పరిస్థితిలోనూ కఠిన చర్యలు తీసుకుంటామని నేను మీకు హామీ ఇస్తున్నాను. అనవసరంగా ఎవరూ వేధించకుండా ఈ పోలీస్ స్టేషన్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. అప్పుడు డిఎం ఆయనతో, నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి అన్ని పనులు పరిశీలిస్తాను అని చెప్పింది. ఆ తర్వాత డిఎం మేడం అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వైపు చూసి, నువ్వు నీ యూనిఫామ్కి కళంకం తెచ్చావు. నువ్వు ఈ పోస్టుకి అనర్హుడివి. ఇక ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పింది. అతను మేడం కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించండి మేడం. నా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తారు. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. నేను నాశనమవుతాను అని అన్నాడు. కానీ డిఎం మేడంకు దయ కలగలేదు. ఒక సామాన్య మహిళను కొట్టినప్పుడు మీ భార్య పిల్లలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పేదల నుంచి లంచాలు తీసుకున్నప్పుడు మీ అమ్మ గుర్తుకు రాలేదా? పోలీస్ స్టేషన్ మొత్తం నిశ్శబ్దం అలముకుంది. ఇన్స్పెక్టర్ తల వంచుకుని నిలబడ్డాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి. డిఎం మేడం మీడియా వైపు చూసి, ఈరోజు చట్టానికి ఎవరూ అతీతులు కాదనే సందేశం నేను ప్రజలకు ఈ లైవ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. పోలీసులు ప్రజలకు రక్షకులుగా మారితే వారికి గౌరవం లభిస్తుందని, కానీ నిరంకుశంగా మారితే వారికి ప్రజల్లో ఎప్పటికీ స్థానం ఉండదని అన్నారు. ఇప్పుడు ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిఎం మేడం నిజాయితీని, ధైర్యాన్ని ప్రజలు కొనియాడుతుండగా దోషులైన పోలీసులను శిక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కాలం గడిచిపోయినా పోలీసుల కళ్లలో భయం, పశ్చాత్తాపం ఎక్కడా కనబడడం లేదు. డిఎం మేడం నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి డిఎంలు ప్రతి చోట ఉండాలని అందరూ అనుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.